మిరపలో మొక్క ఎదుగుదలకు అవసరమైన మైక్రోన్యూట్రియంట్స్, అదేవిధంగా గ్రాన్యూల్స్, వీటితో పాటు ఫాస్ఫేట్ని అయితే ఈరోజు పిచికారీ చేయడం జరిగింది. ఈ మూడింటి కాంబినేషన్ విషయానికి వస్తే మొదటగా పిఐ కంపెనీకి సంబంధించిన ఫాస్ఫేట్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ ఫాస్ఫేట్ అనేది పిఐ ఇండస్ట్రీస్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ఒక పురుగుమందు. ఇది ప్రధానంగా ఎథియాన్ 50% ఈసీ సూత్రీకరణలో ఉంటుంది. ఇది పేలు, నల్లి, తెల్లదోమ, పొలుసు పురుగులు, త్రిప్స్, లెపిడోప్టెరా లార్వాల వంటి అనేక రకాల రసం పీల్చే పురుగులను నియంత్రించడానికైతే ఉపయోగిస్తారు. ఇది మొక్కలపై పిచికారీ చేయబడుతుంది. పురుగుల నాడీ వ్యవస్థను దెబ్బతీసి వాటిని చంపడానికి ఇది తోడ్పడుతుంది. వ్యవసాయ రంగంలో ముఖ్యమైన పంటల్లో వచ్చే అనేక రకాల రసం పీల్చే పురుగులపై అయితే ఇది పనిచేస్తుంది. ఈ ఫాస్ఫేట్ అనేది ఇన్సెక్టిసైడ్ మరియు అకారిసైడ్ అంటే నల్లులను నియంత్రించేది కూడా. ఇది పురుగులలో ఎసిటైల్ కోనిల్ నెక్టరైస్ అనే ఎంజైమ్ను నిరోధిస్తుంది. దీని నిరోధం వల్ల పురుగుల నాడీ వ్యవస్థలో ప్రేరేపణల ప్రభావం దెబ్బతింటుంది. వాటి ద్వారా అవి చంపబడతాయి. దీనిని సిఫార్సు చేసిన మోతాదులో వాడినప్పుడు మాత్రమే పురుగులను సమర్థవంతంగా నియంత్రిస్తుంది. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ మరియు ఇంటిగ్రేటెడ్ రెసిడ్యూ మేనేజ్మెంట్ పద్ధతుల్లో వాడడానికి సిఫార్సు చేయబడుతుంది. దీనితో పాటు మరొకటి మైక్రోన్యూట్రియంట్స్ అంటే మొక్కలు మరియు మానవ శరీరం తక్కువ మొత్తంలో అవసరమయ్యే పోషకాలు. ఇవి ఆరోగ్యకరమైన పెరుగుదల మరియు వివిధ జీవక్రియ ప్రక్రియలకు ముఖ్యమైనవి. మొక్కల కోసం పంట దిగుబడి పెంచడానికి, వ్యాధుల నుండి రక్షించడానికి ఇవి సహాయపడతాయి. ఈ సూక్ష్మ పోషకాలు అనేవి మొక్క వృద్ధికి, ఆరోగ్యానికి చాలా అవసరం. మొక్కలు బాగా పెరగడానికి, ఆరోగ్యంగా ఉండడానికి ఇవి సహాయపడతాయి. పుష్పించేలా చేసి పండ్ల పరిమాణాన్ని, బరువును పెంచుతాయి. వీటితో పాటు ఈ గ్రాన్యులెస్ క్రిమి సంహారాలను ప్రధానంగా పంటలలో కాండం తొలుచు పురుగులు, ఆకుముడత పురుగులు, గొంగళి పురుగులు, చీమలు, ఈగలు వంటి వివిధ తెగుళ్లను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది పొడి రూపంలో ఉంటాయి మరియు నీటిలో కరిగి నేరుగా మట్టిలో లేదా పంటపై చల్లడం ద్వారా ఉపయోగిస్తారు. ప్రధానంగా వరి, చెరకు వంటి పంటలలో కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు వంటి వాటిని నియంత్రించి అధిక దిగుబడి సాధించడానికి ఇది సహాయపడుతుంది. నేలలో నివసించే పురుగులను, కలుపు మొక్కలను అదుపులో చేయడానికి కణికలను నేరుగా మట్టిలో చల్లుకోవచ్చు. కొన్ని గ్రాన్యులర్స్ అనేవి క్రిమి సంహారాలు, గొంగళి పురుగులు, ట్రిప్స్ వంటి వివిధ రకాల కీటకాలను కూడా నియంత్రిస్తాయి. కొన్ని కణికలు ప్రత్యేకమైన చర్యా విధానం కలిగి ఉంటాయి. ఇవి పంటకు దీర్ఘకాలిక రక్షణను అందిస్తాయి. ఈ పురుగు మందుల కణికలు ఘన రూపంలో ఉంటాయి. వాటిని నేరుగా చేతితో లేదా యంత్రాలతో పొలంలో వెదజల్లుతారు. అయితే ఉత్తమ ఫలితాల కోసం ఉదయం వేళ లేదా సాయంత్రం వేళలో వీటిని చల్లడం మంచిది. వీటిని అప్లై చేసే ముందు ఉత్పత్తి ప్యాకేజీపై సూచనలను జాగ్రత్తగా చదవటం ముఖ్యం. ఈ సమాచారంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీ తోటి రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.